ఎవరు? నేనండి అప్పలా, నేను రాజామండి, నేను డిఫెన్స్ పని చేస్తాను. ఒకసారి ఫోన్ చేశాను మీకు. చెప్పండి. ఇదండి మనోడు ఇది ఏంటంటే యెహోవా వీర్యము ఏమని చెప్తారు కదండి. మనోడు మా బ్రదర్ క్రిస్టియన్. అయితే ఏంటంటే అతను ఏ వచ్చినమో ఏంటి అని అన్నాడు. వాళ్ళ వదిన యోనిలో వీర్యం పోయమంటారు కదండి. అదే ఆ, ఆది కాండం అండి, ఆది కాండము. ఒకసారి మాట్లాడండి మా బ్రదర్ తో. హలో హలో, చెప్పండి 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 సార్ వినిపిస్తుందండి మీకు? మీరు క్రిస్టియనా మీరు? చెప్పండి సార్ బైబిల్ మొత్తం చదివారా మీరు? చెప్పండి చెప్పండి పర్లేదు చెప్పండి. అదే సార్ అడిగిన దానికి చెప్పండి సార్. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. అసలు మీరు ఎవరో తెలియదు, మీ గురించి పూర్తిగా నాకు తెలుసుకోవాలని తర్వాత మీతో మాట్లాడితే సరిపోద్ది కదా, అందుకని. నేను విశ్వాసం చెప్పండి పర్లేదు. విశ్వాసం. బైబిల్ చదివారా ఎప్పుడైనా? మొత్తం చదివారా, కొంచెం చదివారా, అసలు చదవలేదా? చదువుతాను, మొత్తం ఒకసారి చదివితే అర్థమే చెప్పాలి. బైబిల్ గురించి తెలియాలంటే చాలా డెప్త్ గా ఉండాలి. ఎవరికి అవసరం లేదండి. ఎవరు చెప్పారండి డెప్త్ లో ఉండాలని? 10th క్లాస్ పిల్లాడు ఎన్ని పుస్తకాలు చదువుతాడు? అంత పుస్తకాల కంటే ఇది గొప్పదా ఏంటిది? 10th క్లాస్ పుస్తకాలు 6 సబ్జెక్టులు చదువుతాడు మొత్తం. బైబిల్ కంటే పెద్ద పుస్తకాలు అయ్యి. అందుకంటే కాదండి, అందుకంటే గొప్పదా ఇదేంటి? గురువు గారు, బైబిల్ గురించి తెలియాలంటే ఒక జన్మ కూడా సరిపోతుంది. ఎవరు చెప్పారండి? నేను ఒక వచనం చూపిస్తా, దీనికి అర్థం చెప్పండి. చెప్పండి చెప్పండి. ఆదికాండం 38:9-10 చదవండి ఒకసారి మీరు. 38:9-10. అవునండి. ఓకే ఓకే, చూస్తాను, బైబిల్ చెప్పిస్తాను. తీయండి, పరిశుద్ధ గ్రంథం తీయండి. ఒకసారి లైన్ లో ఉండండి, తీయండి, పరిశుద్ధ గ్రంథం తీయండి. మా బ్రదర్ అండి. మామూలుగా నేను డిఫెన్స్ లో పని చేస్తాను. మనం నమ్మటం లేదు. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ క్రిస్టియానిటీలోకి వచ్చాడు సార్. పాపం అందరూ అంతేనండి. 99.9% బైబిల్ ఎవ్వరికి క్రిస్టియన్స్ తెలియదండి. ఫాస్ట్ ఏంటంటే నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం మాట చెప్తారు. నీ కోసం యేసయ్య చచ్చిపోయాడు, నువ్వు చేసిన పాపాలను యేసయ్య తీసేస్తాడు, యేసయ్య మొత్తం రక్తం కార్చాడు అని చెప్తారు. సిలువ వేస్తే కాదండి, సిలువ వేస్తే ఎంతో 2 లీటర్లు 3 లీటర్ రక్తం పోయేది. చెరుకు మిషన్లు వేస్తే మొత్తం రక్తం వచ్చేదిగా, ఇంకెక్కువ పాపాలు పోయేవిగా. అది యేసయ్య చెరుకు మిషన్లు వేస్తే మొత్తం పాపాలు పోతాయి. ఇక పిచ్చి కాన్సెప్ట్ అది, అదంతా పిచ్చోళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. ఏం చేద్దాం సార్, మా వాడు మళ్ళీ వెళ్ళిపోయాడు 7-8 సంవత్సరాల క్రితం. ఇప్పుడు చాలా రోజులు అయింది, సంవత్సరాలు వెళ్ళి. లేదు సార్, పోయిన వాళ్ళంతా మడ్డుగుడిచిపోతారు సార్. నేను చెప్తున్నాను కదా, దశం భాగాలు ఇచ్చి అడుగు తెంగుతారు. ఫాస్ట్ ఏమన్నా కోటీశ్వరుడు అయిపోతాడు. నేను అదే చెప్తున్నా సార్, ఫాస్ట్ కోటీశ్వరుడు 20 సంవత్సరాలు 30 సార్లు నువ్వు ఇలాగే ఉంటావు ఎప్పుడు. ఎందుకు సార్, నా జీవితంలో నేను ఎంతమందిని చూశాను. విశ్వాసులు ఎప్పుడు అట్టనే ఉన్నారు. వాడు కూలి మొదలు కూలి పని చేసి ఈ రోజు కూడా కూలి పని చేసుకుంటున్నాడు. మనోడు బైక్ మెకానిక్ అండి. అయితే నేను మనోడికి ఇప్పుడు వరకు ఘర్షణ అయింది ఆడికి మనోడికి నాకు. వీళ్ళు ఏంటే సార్, వీళ్ళు ఏంటంటే ఒక ఉన్మాదుల్లాగా, మతోన్మాదుల్లాగా అదే నిజము. ఇక ప్రపంచంలో ఏది నిజం లేదు, బైబిలే నిజం అని నమ్ముతారు. దాంట్లో ఎన్ని బూతులు ఉన్నా సరే ఇదే నిజం, ఇదే బూతులే రైట్ అంటారు. అది అర్థం చేసుకుంటే ఎలాగైనా ఉంటది. అది మనం అర్థం చేసుకుంటే డైరెక్ట్ గా సళ్ళు పిసికించుకోవడం, మూడు వచ్చినప్పుడు సళ్ళు పిసికించుకోవడం, నోట్లో పెట్టి చీకటం, ఇలాంటి పదాలు ఉన్నా సరే అది పరిశుద్ధ గ్రంథం అని చెప్తారు. ఏం చెప్పాలి సార్ వీళ్ళకి? నేను ఇంకా మార్చాలని చూస్తున్నా కానీ ఏంది, నేను అదే ఆలోచిస్తాను. ఉన్నాడు అతను లైన్ లో ఉన్నాడా? అది బైబిల్ తేడానికి వెళ్ళాడు. ఇక్కడ పక్కన ఇల్లు ఉంది, తేడానికి వెళ్ళాడు. అదనమాట అండి. ఇంకేంటి సార్, బాగుంటారు కదా? పిచ్చినా కొడుకులు సార్ వీళ్ళని, మనం ఏం చేయలేము సార్ వీళ్ళని. మా శ్రీకాకుళంలో శ్రీకృష్ణ సేన అంటిస్తుందండి మొత్తం పాంప్లెట్స్. ఇప్పుడు నేను రాజామండి, నేను మాట్లాడింది. ఇది జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది కదండి, వాళ్ళ ఊరేనాది. నేను డిఫెన్స్ లో మొన్న సెలవుకి వచ్చాను. మనోడికి కొద్దిగా చెప్తాము, కొద్దిగా మారుద్దామని ఆలోచిస్తున్నాను నేను. వాళ్ళకి అర్థం కాదు సార్, చెప్పినా ఏంటంటే నెగిటివ్ గా తీసుకుంటారు, దాన్ని పాజిటివ్ గా తీసుకోరు. అదే కదా నేను, అరే నువ్వు అంటున్నావు, నువ్వు అవతార పురుషుడు అంటే యోనిలోంచి రాకుండా నీకు మామూలుగా శ్రీకృష్ణ కర్ణుడు ఎలా పుట్టాడో కుంతికి అలా పుట్టాలి కానీ. రైట్ సార్, కరెక్ట్ అండి, కరెక్ట్. మీరు చెప్పిన విషయాలని నేను చెప్పాను. నేను మనోడికి పతివ్రత ఎలా అయిద్దండి? అదే 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 పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని పిల్లల్ని కన్నది, మళ్ళీ యేసుతో కడుపు చేయించుకొని 4 పిల్లలు కన్నది. ఆడితో పిల్లలు కానీ మళ్ళీ ఈడితో పిల్లలు కంటే పతివ్రత ఎలా అవుతుంది? అంతే అంతే అంతే. ఇప్పుడు పతివ్రత కావాలి అంటే యోని నుంచి పుట్టకూడదు. అదే అదే, ఆయన మాయాశక్తితో పుట్టాలి పిల్లలు. ఎలా పుట్టాడు? కర్ణుడు ఎలా పుట్టాడు? సద్యో గర్భం ద్వారా పుట్టాడు. అంటే యోని నుంచి కాకుండా గర్భం నుంచే బయటకు వచ్చాడు. కరుణుడు మరణం జయించాడా? అలా కరుణుడు మరణం జయించాడు ఒకవేళ
చనిపోయిన మరణాన్ని జయించిన ఎవరైనా ఇక్కడ పురుషులు ఉన్నారా భూమి మీద? ఎవరైనా ఏం మాట్లాడుతున్నావు స్వామి నువ్వు? మరణం జయించిన ఎవరైనా భూమి మీద ఉన్నారా? నువ్వు ఉన్నాడా షిరిడి సాయిబాబా మరణాన్ని జయించి తిరిగి లేచాడు చూడు. షిరిడి సాయిబాబా ఎవరైనా చెప్పండి. షిరిడి సాయిబాబా షిరిడి సాయిబాబా ఎవరు కనిపించారు చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు భూమి మీద ఉన్నాడు? బతికాడు కదా, మళ్ళీ చనిపోయి బతికాడు కదా. డాక్టర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు చనిపోయి బతికాడు అని చెప్పి. డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేది దేవుడు కాదండి. దేవుడు అనేవాడు చనిపోయిన బతికినాడు బాబు. నువ్వు ఒక నిమిషం చూసుకుంటే చనిపోయి బతికి నీ శరీరం నువ్వు ఒక నిమిషం విను బాబు, ఒక నిమిషం వినయ్యా. నువ్వు ఊరికే లొడలడా మాట్లాడతాం కాదు. తీయించున్నాను ఒకసారి గోపి గారు. ఆదికాండం 38:9-10. 38:9-10. నేను కూడా తెలుసుకోలేదు. చదువు 8, 9, 10. 38:9-10. 38 ఆదికాండం 38:9-10. 38 అంటే ఇది కదా, ఇది 38:9 ఏంటది? చదువు. చదువు మాట్లాడండి. చదువు ఒకసారి. ఇదిగోండి సార్ మాట్లాడండి. చదువయ్యా బాబు. ఆదికాండం 38:9-10 చదువయ్యా. హలో, ఒక్క నిమిషం లైనింగ్ చేసుకుంటున్నారు చదువు. చదివి అర్థమైంది, నాకు అర్థమైంది. మాట్లాడు డౌట్ అడుగు. చెప్పండి. దీనికి మీ అర్థం ఏంటి చెప్తారు? అదే మీరు అసలు మీకేమర్థమైంది చెప్పండి ఫస్ట్, నేను తర్వాత చెబుతా. అవును అండి. అవును, తన మరది ధర్మం చేయమన్నాడు. ధర్మం ఏంటండి? ధర్మం ఏంటండి? దరిద్రం. ధర్మం అనే మాట ఎప్పుడు వాడతారు? అన్న చెల్లెళ్ళు వాళ్ళిద్దరిది పవిత్ర. వినండి. ధర్మం అనే మాట ఎప్పుడు వాడతారంటే అన్న చెల్లెలది పవిత్రమైన బంధము, అది ధర్మం. అంతేగాని అన్న వచ్చి చెల్లెల్ని దంగటం ధర్మం కాదు బాబు. నువ్వేం మాట్లాడతా? మరి ధర్మం ఏంటి దరిద్రంగా? ధర్మం అంటే ప్రపంచంలో అందరూ ఆచరించదగ్గదని అర్థం. ధర్మం అంటే ఏంటి చెప్పు నువ్వు? ఏం మాట్లాడు? చదువుకున్నావా నువ్వు? బరిగొడ్లు కాసుకునేవాడివా? ధర్మం అంటే ఏంటి? ప్రపంచంలో అందరూ పాటించేది ధర్మం. భార్యాభర్తల అనుబంధం అదొక ధర్మం. భార్యపై పక్కనతో దెంగించుకునే ధర్మం కాదు అది. మరి ధర్మమేందా దరిద్రంగా? ధర్మం అనే పదం వాడకది, సరేనా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాళ్ళ వదిన చనిపోయి బాధలో ఉంటే పొయ్యి యెహోవా దాన్ని దెంగు పొయ్యి పిల్లల్ని కనంటున్నాడు. ఇక్కడ ఏం చేయాలి దేవుడు అనేవాడు? వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేసి, అరే బాబు మీ ఇద్దరు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి అని చెప్పాలి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనప్పుడు డైరెక్ట్ వెళ్ళి సెక్స్ చేయమంటున్నాడు. వాడేమన్నా ఆ వీర్యాన్ని లోపల వేయకుండా, యోనిలో వేయకుండా, వదిన యోనిలో వేయకుండా నేల మీద వేసాడు. యెహోవా కోపం వచ్చి అతను చంపేశాడు. ఏమయ్యేది అసలు? ఇది నీచమైన దేవుడు చేసే పనేనా ఇది? వదిన ఎక్కువ పోయి ఎక్కపోయి దాంట్లో వీర్యం అయిపోతే నేను చంపేస్తానని దేవుడా? అదొకటిది. నెక్స్ట్ ఇంకోటిది 1 కొరింథీయులు 7:36. వదిన పోయి బాధలో, భర్త పోయి బాధలో ఆమె ఉంటే ఆమె పోయి నువ్వు కడుపు చెయ్యి ఏం చెప్పాలి? నిజంగా గనక సంఘ సంస్కర్తలు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, భర్త పోయిన స్త్రీకి మళ్ళీ వేరే పురుషుడినో లేకపోతే సరే వాళ్ళ మరిది అనుకున్నా గానీ ఆ మరిదినిచ్చో పెళ్లి చేస్తే ధర్మం. అది దాన్ని ధర్మం అంటారు, పెళ్లి చేయటం అనేది. నువ్వు పోయి డైరెక్ట్ గా దాని మీద ఎక్కువ దానికి పిల్లల్ని గాను అని చెప్తే ధర్మం అయితే ధర్మం అంటారా దాన్ని? ధర్మం కాదండి. ధర్మం అంటే నలుగురు ఆచరించదగ్గది, నలుగురు మెచ్చుకోదగ్గది, నలుగురు పాటించదగ్గది. 1 కొరింథీయులు 7:36 చదువు. ఇది నువ్వు పాటించింది. నీకు పెళ్ళయిందా? నీకు అయిపోయింది, 2 పిల్లలండి. ఇది పాటించమని చెప్పండి. నేను నోటితో చెప్పలేను నీ దరిద్రాన్ని.
ఈయన మగ పుట్టక పుట్టి క్రిస్టియన్లో నిజం ఉందని నమ్మితే ఈ సిద్ధాంతాన్ని పాటించమని చెప్పండి. నా ఒట్టకాయలు కోసుకుంటా నేను. ఊరినే వితండవాదం చేయటం కాదు సార్, మీరు చదవండి, పూర్తిగా చదివి అర్థం చేసుకున్నప్పుడు మాట్లాడండి. మీరు తీయండి 1 కొరింథీయులు తీసారు, అండర్లైన్ చేస్తున్నారు. 1 కొరింథీయులు 7:36 తీయండి. 7:36 తీసారు, చదువుతున్నారు, అదే చదువుతున్నారు. చదవండి. అది నాకు అర్థమైంది సార్. అది అతని తండ్రి ఎవరైనా మీరు మాట్లాడద్దండి, మీరు మాట్లాడితే అతను చెప్పనండి అతనికి ఏం అర్థమైందో. మరి ఇది అతను పాటిస్తాడో లేదో కూడా చెప్పాలి నాకు. ఇది కొత్త నిబంధన, పాత నిబంధన కాదు ఇది. ఇది కొత్త నిబంధన. మరి కొత్త నిబంధన నేను పాటిస్తాడా? బైబిల్ చెప్పింది, మీరు చెప్పకండి. అతను చదివి దాని అర్థం చెప్పానండి. బాబు చదువుతున్నావయ్యా? చదువుతున్నారు. చదవమని చెప్పండి. ఇందులో ఏడుంది, దానికి ఇష్టమైన వాళ్ళని చేసుకోవచ్చు అని చెప్పండి సమయం వచ్చినప్పుడు. చదవండి ఒకసారి, వాక్యం చదవండి. అది అయితే ఒకని కుమార్తెకు ఆగు బాబు, ఆగు. ఒకని కుమార్తె అంటే ఒకనంటే ఎవరు అతను? ఒకని కుమార్తెకు అంటే ఒకని అంటే ఎవరు? అక్కడ తండ్రి అవుతాడు. తండ్రి. ఇక్కడ ఒకని అనే దగ్గర తండ్రి పెట్టు. తండ్రి కుమార్తెకి ఈడు మించిపోయిన ఎడల, ఆమెకి వివాహం చేయవలసి వచ్చిన ఎడల, ఆమెకి వివాహం చేయకపోతే యోగ్యము కాదని తలచిన ఒకడు తలంచిన ఎడల, ఒకడు అంటే ఇక్కడ తండ్రి తలంచిన ఎడల అతడు ఇష్టము చొప్పున పెండ్లి చేసుకొనవచ్చును, అందులో పాపము లేదు. బాబు అర్థమైందా? అర్థం కాలేదు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటావా? అర్థం కాదయా బాబు, బైబిల్ ఏమని చెప్పిందో చూడు. అతను ఇష్టం చప్పున పెళ్లి చేసుకోవచ్చు అని ఉంది. అతడు ఇష్టం చప్పున, అతడు అంటే తండ్రి ఇష్టం చప్పున కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది బైబిల్. అందులో పాపం లేదని చెప్తుంది బాబు. అందులో పాపము లేదు, ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. తండ్రి కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు, దాంట్లో పాపం లేదు బైబిల్ చెప్తుంది. వింటున్నావా? ఇది కొత్త నిబంధన, పాత నిబంధన కాదు. మరి మీరందరూ పాటిస్తారా? మీరంతా ఏందా నువ్వు చూసేది? గోస ఏందా నువ్వు చూసేది? కళ్ళు ఏమైనా పోయినాయా నీకు? ఈ రకంగా నేను చెప్తా ఉంటే కరెక్ట్ గా? సరే సార్ గోపి సార్. రేపు కాదండి, బీపీ తెప్పిస్తారేమండి వీళ్ళంతా నాకు? ఏం లేదండి. కాదండి, నేను చెప్పిందంటే తప్పే ఉందా అండి? తప్పేం లేదు సార్, కరెక్ట్ ఇది. మరి అతను దాన్ని ఆయన ఎందుకు ఒప్పుకోండి నిజం అనేది? ఏం చేస్తా సార్ ఈ పాస్టర్లు ఇలాగా క్లియర్ గా. ఒకని కుమార్తె అన్నాడు, ఒకనంటే ఎవరు? తండ్రి కుమార్తె. ఈడు మించిపోయిన ఎడల, ఆమెకి వివాహం చేయవలసి వచ్చిన, ఆమె వివాహం చేయకపోవడం యోగ్యము కాదని తలచిన ఎడల, అతడు అంటే తండ్రి తన ఇష్టము చొప్పున పెండ్లి చేసుకొనవచ్చును. ఎవరిని? కూతుర్ని. అవునవునవును, అందులో పాపం లేదంటున్నాడు. అవును చూసాను. ఆమె పెళ్లి చేసుకొనవచ్చును, ఆమెని పెళ్లి చేసుకొనవచ్చును. ఏమో ఇంత క్లియర్ గా ఉంటే అర్థం కాకపోతే ఏమన్నా ఏం చదువుకున్నాడండి అబ్బాయి? ఏం చదువుకున్నాడు ఆయన? అతడి ఇష్టం తప్పని పెళ్లి అంటే తండ్రి కూతురు చేసుకుంటాడు. అందులో పాపం లేదన్న మాట ఎందుకు వాడాడు? అలా కాదండి, అతడి ఇష్టం. అందులో పాపం ఇదిగో, నువ్వు అతడు ఇష్టము చప్పున పెళ్లి చేసుకొనవచ్చును, చేయవచ్చును కాదు బాబు. ఒక్క నిమిషం, చేయవచ్చును కాదు, చేసుకోవచ్చును. చేయవచ్చును అంటే అది వేరు, చేసుకొనవచ్చును అంటే అది వేరు. నువ్వు తెలుగు నేర్చుకో ఫస్ట్. నువ్వు తండ్రి ఇష్టము చప్పున చేసుకొనవచ్చును, తను చేసుకోవచ్చు, అందులో పాపం లేదని ఎందుకంటాడు మళ్ళీ? అవునండి, తప్పున చేయొచ్చు ఎవరికైనా. తన ఇష్టము చప్పున చేయవచ్చు కాదు బాబు, చేసుకొనవచ్చును. ఎవరు చేసుకోవచ్చు? తండ్రి చెప్తున్నాడు ఇక్కడ, కూతురు చెప్పటం లేదు, తండ్రి చెప్తున్నాడు. ఇక్కడ తండ్రి స్వయంగా చెప్తున్నాడు, తన ఇష్టం చప్పున పెళ్లి చేసుకో. ఎవరి ఇష్టం చప్పున? తండ్రి ఇష్టం చప్పున చేసుకోవచ్చు అని చెప్తాడు. ఎవరు చేసుకోవచ్చు? బైబిల్ ని పాపం కోణంలో ఆలోచిస్తే పాపం కనబడుతుంది. అయితే నువ్వు ఇది ఒప్పుకోవేది నేను చెప్పింది తప్పంటావా? దాన్ని పాపం కోణంలో ఆలోచిస్తే పాపం అంటే పచ్చగా కాదా? ఇది నీకు తప్ప, నీకు ఇది తప్ప అనిపించిందా రైట్ అనిపించిందా? నా కూతురు నా ఇష్టం చేస్తానండి, ప్రాబ్లం లేదు.
కాదయా బాబు, అతడు తన ఇష్టము చొప్పున అతడు అంటున్నాడు, అతను తండ్రి తన ఇష్టము చొప్పున పెళ్లి చేసుకోవచ్చు కూతుర్ని అంటున్నాడు. వేరే వాళ్ళకి ఇచ్చి చేయటం అనే మీనింగ్ రావట్లేదు ఇక్కడ, తన చేసుకోవచ్చు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. మనం మంచి హృదయం చూస్తే మంచి కనపడదు, చెడ్డ హృదయం చూస్తే చెడ్డ కనపడదు అంతే. కాదయా, పెళ్ళాం పువ్వు చూసేటప్పుడు మంచి హృదయం చూస్తావా చెడ్డ హృదయం చూస్తావా? ఏ పెట్టా పోనే ఎర్రిపుకు నా కొడకాని, పెట్టుకోని లంచా కొడక.